ప్రజెంట్ ప్రపంచంలో ఉండే రిచెస్ట్ టెంపుల్లే ఈ తిరువనంతపురంలో ఉండే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈ టెంపుల్‌లో ఉండే నిధిని ఇంకా ఒక స్టేట్ బడ్జెట్ అనేది రన్ చేయొచ్చు. అంత సంపద ఈ టెంపుల్‌లో అయితే ఉండదు. మనందరికీ తెలిసిండేదే ఈ టెంపుల్‌లో నిధి అనేది ఉండేది. ఇంకా ఒక వాకులు అనేది ఓపెన్ చేసిండలేదు. దాంట్లో కూడాను దానికి రెండంతల నిధి అనేది ఉండేది. ఈ టెంపుల్‌ని విజిట్ చేసేకి నేను కేరళకి అయితే పోయిన. టెంపుల్ అయితే ఫస్ట్ క్లాస్‌లో ఉంది. ఇక్కడైతే కొన్ని రూల్స్ అనేది ఫాలో కావాల్సి ఉంది. ఎస్పెషల్లీ డ్రెస్సుల్లో. మేల్స్ అంటే మగోళ్ళకి కంపల్సరీ పంచ, పైన షర్టు, బనియన్ ఏమి ఉండకూడదు. ఉత్వళ్ళు ఉన్నా పర్లేదు, లేకుంటే నువ్వు ఒక షాలు కప్పుకుంటానంటే నువ్వు కప్పుకొనొచ్చు. మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఏమీ అలౌడ్ ఉండేలేదు. ఇదైతే మ్యాండేటరీగా అయితే ఫాలో చేస్తూ ఉన్నారు. ఇంకా లేడీస్కి అయితే వాళ్ళకు కూడాను కంపల్సరీ ట్రెడిషనల్ వేరే. మీరు లంగాధోని వేసుకుంటే బెటరు, లేకుంటే మేము నార్మల్ డ్రెస్ వేసుకుంటాము చూటీదారు ప్యాంట్ అంటే అలో చేసేలేదు. వాళ్ళు కూడాను శారీ ఇస్తారు, ఒక పంచి కట్టుకొని లోపలికి అలో కావాల్సి ఉంటుంది. శారీస్ లంగా ధోనీలు అయితే చాలా అంటే చాలా బెస్ట్ ఫీమేల్స్కి అయితే. ఇంకా దర్శనం టైమింగ్ వచ్చేస్తే మినిమం 1 అవర్ లోపల అయిపోతుంది అబ్బాయి. చాలా రష్ ఉంటే 2 అవర్స్ అనేది తీసుకుంటుంది. ఈ టెంపుల్ ఓపెనింగ్ వచ్చేసి మార్నింగ్ 3:30కి అయితే ఓపెన్ అయ్యి 1 అవర్ ఉండి మళ్ళీ క్లోజ్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇలా మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఓపెన్ అనేది ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలు అయినాక ఈ టెంపుల్ని క్లోజ్ అనేది చేసేసి ఈవినింగ్ 4:30 పైన అనేది ఓపెన్ చేస్తారు. 4:30కి ఓపెన్ చేసి అది అట్లా హాఫ్ అన్ అవర్ ఓపెన్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్ క్లోజ్ చేస్తారు క్యూ లైన్లకి. ఒక 7:30 వరకు అయితే ఓపెన్ అనేది ఉంటుంది. ఇంకా మనకి మొబైల్ కానీ మన బట్టలు పెట్టేకి దాన్ని ఆడే క్లాక్ రూమ్స్ అనేసి ఉండవే, తక్కువగానే ఛార్జ్ చేస్తారో అక్కడైతే మనం సబ్మిట్ చేసొచ్చు. వన్స్ దర్శనం చేసుకొని వచ్చి ఆ ఐటమ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చు. టెంపుల్ అయితే ఫస్ట్ క్లాస్లో ఉంది. దేవుణ్ణి 3 వాకలు ఇంకైతే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అనంత పద్మనాభ స్వామి అయితే మనకి పనుకొని అయితే దర్శనం అనేది ఇస్తారు. 3 వాకల్ని ఇంకైతే చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ వాకల్లా మకము, సెంటర్ వాకల్లా కడుపు, లాస్ట్ వాకల్లా కాళ్ళు, ఇట్లయితే మనకు దర్శనం అనేది ఇస్తారు. మళ్ళీ ఇక్కడ అన్నదానం అనేది కూడా నడుస్తూ ఉంటుంది. మధ్యాహ్నం టైంలో మాత్రమే అన్నదానం అనేది నడుస్తుంది. తర్వాత ప్రసాదం మనకి శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంది కదా, పొంగల్ టైపు అట్లా ప్రసాదం ఈడు కూడా సిక్కింది. డబ్బాకు 100 రూపాయలు అనేది తీసుకుంటారు. భలే అంటే భలే టేస్ట్ అనేది ఉంటుంది. ఈ టెంపుల్కి చాలా మంది దేవుని చూసేదానికన్నా నిధి కోసం చూసేది వాళ్ళే చాలా అంటే చాలా వస్తారు. అలాంటి అంత నిధి మీదే చాలా అంటే చాలా కాన్సన్ట్రేషన్ పెట్టింటారు. ఇదైతే ఫ్యాక్ట్ థింగ్. ఈ వీడియో చూస్తూ ఉండేవాళ్ళు ఎవరైనా ఈ టెంపుల్కి విజిట్ చేసింటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో చెప్పేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నా ఎక్స్పీరియన్స్ అయితే ఇట్లనేది ఉండే. టెంపుల్ అయితే ఫస్ట్ క్లాస్లో ఉండేది. మంచి అంటే మంచిగా మెయింటైన్ చేసిండారు. చాలా అంటే చాలా ట్రెడిషనల్గా అయితే ఫాలో చేస్తూ ఉన్నారు డ్రెస్సెస్లో కానీ అన్నట్లున్నాను. ఇక్కడ వరకు ఈ వీడియో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.